అందరం లేచి నిల్చుంటే కొద్దిసేపు మనము దేవుని ఆరాధించుకుందాము. ఈరోజు మనము ఎవరికి భయపడుతున్నామో మనల్ని మనం ప్రశ్నించుకుందాము. మనము మనుషులకు భయపడుతున్నామేమో, లేదా మన చుట్టూ ఉండే పరిస్థితులకు భయపడుతున్నామేమో, మన జీవితంలో ఎదురయ్యే శోధనలకు లేదా వ్యాధులకు భయపడుతున్నామేమో, లేకపోతే మనల్ని ఇతరులు హేళన చేస్తున్నారు, నా జీవితం అయోమయ స్థితిలో ఉంది, నా జీవితం ఎలా ముందుకెళ్తుంది అని భయపడుతున్నామేమో, రేపటి రోజున ఏమి తిందాము, ఎలా జీవిస్తాము, మేమేం చేస్తాము, ఎలా బ్రతుకుతాము అనే దాని గురించి భయపడుతున్నామేమో. కానీ కీర్తనలు 91వ అధ్యాయంలో ఇలా రాయబడింది, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటేనే కదా వీటన్నిటికీ భయపడకుండా ఉండేది. మనము భయభక్తులు కలిగి ఉన్నామా? దేవాది దేవుడు సజీవుడైన దేవునికి మనం భయపడుతున్నామా? ఆయన అందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? మహోన్నతుని చాటున మనము నివసిస్తున్నామా? సర్వశక్తుని నీడలో మనం ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన మనతో ఉంటే ఇంకా ఏ భయము లేదు కదా, ఆయన మనతో ఉంటే ఏ చింత లేదు కదా, ఆయన మనతో ఉంటే అసలు దిగులే లేదు కదా, ఆనందంతో సంతోషంతో మనం ముందుకెళ్తాం కదా. ఎన్ని శోధనలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటాం కదా. మనం వీటన్నిటికీ భయపడిన ప్రయోజనం లేదు కదా. మనం దేవాది దేవునికి భయభక్తులు కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ పాట పాడుతూ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించుకుందాం. మహోన్నతుడా నీ చాటున నివసించెదను, సర్వశక్తుడా నీ నీడలో నీ విశ్రమించెదను, బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. యేసయ్యా 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 యేసయ్యా, రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటిలో ఎగిరే బాణముకైనా, చీకటిలో సంచరించు తెగులుకైనా, దీనమెల్ల వేధించు వ్యాధికైనా నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే, నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా, వేయి మంది నా పక్క పడిపోయినా, 10,000 నా చుట్టూ
సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. యేసయ్యా 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 యేసయ్యా. అవును దేవా, 1000 మంది నా పక్కన పడిపోయినా, 10,000 నా చుట్టూ కూలినను, అంధకారమే నన్ను చుట్టుముట్టిన, మరణ భయమే నన్ను వేధించిన, నేను భయపడను దేవా, నేను దిగులు చెందను దేవా. నా స్తోత్రము, నా స్తుతి, నా ఆరాధన అనే బలులను నీకు అర్పిస్తాను దేవా. అన్ని వేళలా నీతోనే నడుస్తాను దేవా. నా వారే నాతో లేకపోయినను, నా వారే నన్ను నిందించినను, అపహాస్యము చేసినను, వెలివేసినను, ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేకపోయినా సరే నేను నిన్నే వెంబడిస్తాను దేవా, నిన్నే స్తుతిస్తాను. నీవు తప్ప నాకెవరున్నారాయా? నీవే కదా దేవా మా ఆశ్రయదుర్గము, నీవే కదా దేవా మా కోట, మా కొండ, నీవే కదా దేవా మమ్మల్ని రక్షించేది, నీవే కదా దేవా మాకు నిత్య జీవాన్ని ఇచ్చేది. పాపంలో పడి ఉన్న మమ్మల్ని రక్షించుకున్నది నీవే కదా దేవా. మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నారు కదా దేవా. మా స్తుతులు, మా ఆరాధనలు నీకు బలులుగా అర్పిస్తుండగా దేవా, ఈ స్తుతి ఆరాధన అంతటినీ మీకు అంగీకారమైన బలిగా చేసుకోమని కోరుచున్నాను దేవా. ఇంకో పాట పాడుతూ ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా. ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా. నన్నిల చూచువాడా. ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా. ఎల్ రోయి ఎల్ రోయి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. మాతో ఉన్నవాడా.
బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి